గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. వాయిస్ వినబడుతుందమ్మా నీకు? వినిపిస్తుంది సార్. ఓకేనమ్మా, రైట్. సో కొద్దిసేపు చూద్దాం, మిగతా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. అసైన్మెంట్స్ రాయమని చెప్పాను. ఏదైనా అసైన్మెంట్ రాయగలిగారా? ఈమెయిల్ ఐడి ఉంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈమెయిల్ ఐడికి నాకు పంపించమని అడిగాను. ఏం చేశారు? సార్ అసైన్మెంట్స్ రాయమని చెప్పాను, రాశారా? ఏమా తెలుసా అసలు అసైన్మెంట్స్ గురించి? చూసారా వాట్సాప్ లో మెసేజ్? సార్ చెప్పమ్మా. అంటే మాకు సిగ్నల్ ప్రాబ్లమ్స్ సార్. నేను ఇవాళ అటెండ్ అయ్యాను సార్ క్లాస్. ఓకేనమ్మా. ఏ ఊరు మీది? మాది పులిరామనగూడెం సార్. ఎక్కడ వస్తుందమ్మా అది? అది కన్నపురం లోపల సార్. అంటే పెద్ద ఊరు ఏముంటది? పెద్దూరు అంటే కన్నాపురం సార్. కన్నాపురం వైపు. ఓకే, అక్కడికి రావాలి సార్ ఈ నెట్ కోసం. రైట్ అమ్మా. నీది ఏ గ్రూపు సార్ నువ్వు ఇప్పుడు ఏ గ్రూప్ మన క్లాస్ లో? స్పెషల్ తెలుగు సార్. స్పెషల్ తెలుగా? ఓకే. ఏం పేరున్నావు? ప్రభావతియా? అవును సార్. సరేనమ్మా. రెగ్యులర్ గా క్లాసెస్ జరుగుతున్నాయి చాలా రోజుల నుంచి. మీరు ఏదో రూపంలో అటెండ్ చేయగలగాలి. అలానే సెకండ్ పాయింట్, ఎగ్జామినేషన్స్ కూడా ఆన్లైన్ లో కొన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా క్లాసెస్ కి మీరు ఏదో రూపంలో అటెండ్ చేయడానికి చూడండి. సిగ్నల్స్ ఎక్కడ వస్తాయి చూసుకోండి. కొద్ది సిగ్నల్స్ ఎక్కువ ఉండే టైంలో క్లాస్ కంటిన్యూస్ గా వినండి. అలానే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, కాలేజీ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇక్కడ మీకు లాస్ట్ క్లాసెస్ లో కూడా చెప్పాము. మళ్ళీ ఒకసారి ఇక్కడ టైప్ చేస్తాను. నేను టైప్ చేసేది మీకు కనిపిస్తున్నామా? ఇప్పుడు నేను మెసేజెస్ టైప్ చేస్తాను, కనిపిస్తున్నాయి అవి మీకు? రైట్ సైడ్ ఉంటుంది చూడమా. నువ్వు ఇప్పుడు ఏదైతే క్లాస్ గురించి వచ్చావో ఆ కుడి చేతి వైపుకి చివరికి వెళ్ళే కొద్దీ మెసేజెస్ అని ఉంటుంది. ఆ మెసేజెస్ దగ్గర మీరు చూస్తే కనిపిస్తాయి అవి. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే కనుక క్లాస్ వింటున్నావో అక్కడ మైక్, వీడియో అలాంటివన్నీ ఉన్నాయి కదా, ఫోన్ సింబల్ ఇవన్నీ ఉన్నాయా నీ స్క్రీన్ మీద? చివర మెసేజెస్. సపోజ్ ఇప్పుడు నేను అడుగుతాను, ఒకసారి చూడమని నా స్క్రీన్ నీకు చూపిస్తాను. ఇప్పుడు నీకు కనిపిస్తున్న స్క్రీను? ప్రభావతి, నీకు స్క్రీన్ కనబడుతుందమ్మా? కనిపించింది సార్. ఇప్పుడు మెసేజెస్ కనిపించాయా? కనిపిస్తున్నాయి సార్. అంటే ఇప్పుడు సపోజ్ స్క్రీన్ కనబడుతుంది కదా, స్క్రీన్ మీద నేను ఈ రైట్ సైడ్ చివర్లో కింద వైపుకి ఇలాగా స్టూడెంట్స్ 4 వచ్చారు అనేది కనిపించిందా నీకు? నీ స్క్రీన్ మీద షో ఎవ్రీవన్. ఇప్పుడు ఎవరెవరు అటెండ్ చేశారో నీ పేర్లు కనబడుతున్నాయి. పోనీ కనిపించాయి సార్. ఇప్పుడు అక్కడ దాని కిందన పక్కన చిన్న బాక్స్ లో గీతల్లాగా వచ్చింది, చూసావా? వచ్చింది సార్. ఆ గీతల దగ్గర నువ్వు క్లిక్ చేస్తే ఇలా మెసేజెస్ కనబడతాయి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అమ్మా, మిగతా వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు నీకు అక్కడ గీతల దగ్గర క్లిక్ చేస్తే మెసేజెస్ కనబడుతున్నాయా? సపోజింగ్ దట్ ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరెవరు వచ్చారో పీపుల్ అనేది కనబడుతుందా? ఫస్ట్ పేర్లు వచ్చినాయి కదా? వచ్చినాయి సార్. ఆ పేర్లు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఒక యారో మార్క్ చూపిస్తున్నాను కదా కిందన, షో ఎవ్రీవన్ 6 అనేది కనబడుతుంది కదా? కనిపిస్తుంది సార్. దాని పక్కనే ఒక బాక్స్ లో గీతల కింద ఉన్నది కనబడుతుందా? చార్ట్ విత్ ఎవ్రీవన్ అనేది. చార్ట్ విత్ ఎవ్రీవన్
ఇప్పుడు నువ్వు 7 అనే నెంబర్ కనిపించింది, దాని పక్కనే ఉన్న బాక్స్ కనిపించట్లేదమ్మా నీకు? ఇప్పుడు ఇలా ఒక హ్యాండ్ సిగ్నల్ వచ్చినట్టుగా నీ స్క్రీన్ మీద హ్యాండ్ సిగ్నల్ కనబడుతుందా? కనిపించింది సార్. ఇప్పుడు అక్కడ బాక్స్ ఉంది కదా హ్యాండ్ సిగ్నల్ దగ్గర, ఆ బాక్స్ దగ్గర ప్రెస్ చేయి. ఏమో మిగతా స్టూడెంట్స్ మీకు నా స్క్రీన్ మీద నాకు ఎలా కనిపిస్తుందో మీకు కూడా అలాగే కనిపిస్తుందా? మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా 7 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనేది నీకు కనిపించింది కదా ఇప్పుడు ప్రభావతి లాస్ట్? కనిపించింది సార్. అవునమ్మా, దాని పక్కనే ఈ వైట్ బాక్స్ కనబడలేదా నీకు? ఇక ఝాన్సీ కూడా నో అనేది చెప్తుంది. నేను ఒక మాట చెప్తున్నాను వినను, మీకు మిగతా వాళ్ళకి ఎలా ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంది. ప్రభావతి, నువ్వు ఏదైతే ఇక్కడ లాస్ట్ కాలంలో కిందన రైట్ సైడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్న చోటనే పక్కనే ఒక వైట్ బాక్స్ కనబడుతుంది, అక్కడ చార్ట్ అని అంటాము. ఈ మెసేజెస్ నేను ఏదైనా టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి లాస్ట్ లో ట్రై చేస్తాను చూడండి. ఆర్ యూ ఏబుల్ టు సీ మెసేజెస్? ఇప్పుడు కనిపించిందా? కనిపించింది సార్. ఎస్, గుడ్ అమ్మా, రైట్. అది చాట్ బాక్స్ అని అంటాము. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మిగతా స్టూడెంట్స్ కూడాను ప్రభాత్ ఈ రోజు జాయిన్ అయింది కాబట్టి తనకి మెసేజెస్ ఎలా చూడాలో ఇక్కడ అర్థం అవ్వలేదు. కాలేజీ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ని నేను టైప్ చేశాను. ఇప్పుడు నీలం కలర్లో హైలైట్ అవుతుంది కదా. ఓకే, దాని తర్వాత నా మెయిల్ ఐడి ఇచ్చాను, ఆ మెయిల్ ఐడి కూడా పెట్టమన్నాను. రైట్, మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా నీకు మెసేజెస్ ఎలా ఉన్నాయనేది. ప్రభావతి రెస్పాండ్ అవ్వమా, నీకు అర్థమైందా ఎలాగా మెసేజెస్ చూడాలో? అర్థమైంది సార్. ఓకే, రైట్ అమ్మా. సో నేను ఇప్పుడు స్క్రీన్ని రివర్స్ చేసి మళ్ళీ వేరే స్క్రీన్లోకి వెళ్తున్నాము. రైట్, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ మీకు ఏదైనా మాట్లాడదలుచుకుంటే కనుక ఈ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ టైప్ చేయండి మెసేజెస్లో. అలానే నేను మెసేజ్ చేసింది కూడా ఇక్కడ చూడండి. రైట్, ఇంకొక 1 minute చూద్దాం మన వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే. ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది నా మెయిల్ ఐడికి అసైన్మెంట్స్ పంపించారమ్మా? మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ 1 by 1 అటెండెన్స్ చూద్దాం. ఝాన్సీ మెయిల్ పెట్టామా? ఎస్ సార్, నో? నో. ఎందుకని మరి అసైన్మెంట్స్ రాయలేదు ఇంకా? అంటే సార్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సార్. ఓకే, మరి నేను ఏమంటున్నానంటే మీకు 10 marks క్వశ్చన్స్ కానీ 5 marks క్వశ్చన్స్ కానీ ఒక 4 తీసుకోండి. 1 by 1 ఈ పేపర్లో ఒక 2 క్వశ్చన్స్, ఆ పేపర్లో ఒక 2 క్వశ్చన్స్ నాకు అసైన్మెంట్ రూపంలో ఒక పేపర్ మీద విడిగా నీట్గా చూడకుండా రాసేసి ఒక ఫోటో తీసుకొని దానికి నాకు మెయిల్ ఐడికి పెట్టండి. ఆ మెయిల్ ఐడి కూడా నేను ఇక్కడ కూడా ఇచ్చాను ఆల్రెడీ, మీకు తెలిసింది. మెయిల్ ఐడికి పంపించండి, అప్పుడు అది మార్క్స్ వేసుకోవడానికి వీలవుతుంది. మొదలు పెట్టండి. ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ కూడా పెడతామని అంటున్నారు. అలానే ఇంగ్లీష్ మీడియంలో కూడా క్లాసెస్ అని అంటున్నారు. అది మీకు అప్లై అవుతుందా? మీ జూనియర్స్గా నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనేది ఇంకొంచెం క్లారిటీ రావాలి, అది కూడా చూద్దాం. అలానే నిన్న మొన్న క్లాసెస్లో కూడా నాకు జెన్యున్గా ఇంటి దగ్గర కొద్దిగా ఇబ్బంది అయిందమ్మా. నేను ఫాదర్తో పాటు హాస్పిటల్కి ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది, అందుకు రాలేకపోయాను. క్లాసెస్ మండే నుంచి కూడా కంటిన్యూస్గా చెప్తాను. ఈరోజు అవసరం కూడా చూద్దాం, మ్యాక్సిమం టైం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇంకా అసైన్మెంట్స్ రాయగలిగే వాళ్ళు ఎవరు? అలేఖ్య ఏమైందమ్మా, రాసావా? అసైన్మెంట్ పంపించావా? లేదు సార్. ఏమో ఏంటి ప్రాబ్లం చెప్పండి. అందరికీ కామన్ గా చెప్తున్నాను, బాగా రాయండి, చదవండి, మెయిల్ ఐడికి పంపించండి. మహాలక్ష్మి ఏంటమ్మా నీ పరిస్థితి?
ఓకే, ఎందుకని? రీజన్స్ చెప్పండమ్మా. అనేక రీజన్ అని చెప్పండి. సరే, మెయిల్ ఐడి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రమీల, కే ప్రమీల రాసామా? దెన్ సత్య మద్దిపాటి అంటే ఎవరు అనుకున్నాం? మౌనికనా? అవును సార్. ఓకే, మౌనిక రాసావా? మెయిల్ ఐడి ఉందా నీకు? మెయిల్ ఐడి ఉండొచ్చు మోస్ట్లీ. రాసావా రాలేదమ్మా? రాయలేదు సార్. ఓకే, మెయిల్ ఐడి ఉంది కదా? ఉంది సార్. విజయ్, నీ పరిస్థితి ఏంటి? సార్ విజయ్ రాసేవా రాయలేదమ్మా? లేదు సార్, కొంచెం Assignment? చేయలేని వర్క్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ గ్రూప్ అన్నావు? పాలిటిక్స్ కదా? అవును సార్. మెయిల్ ఐడి ఉందా? అవును సార్. ఓకే, విజయలక్ష్మి అండ్ ఇద్దరు ఉన్నారు కదా, ఎవరమ్మా మీరిద్దరు? సరస్వతి, చెప్పండి సార్. ఏమో రాసేవా రాయలేదా? మెయిల్ ఐడి ఉందా? అసైన్మెంట్ రాయలేదు సార్. రాయలేదు. మెయిల్ ఐడి ఉంది కదా? ఉంది సార్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరమ్మా? కే కన్నారావా? ఎవరిదమ్మా ఇది? ఈ డి ప్రమీలనా? అవును సార్. ఓకే, మరి మీ ఇద్దరు ఉన్నారన్నమ్మా. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ డి ప్రమీల దగ్గర? దేవి మెయిల్ ఐడి ఉందా? అసైన్మెంట్ రాశారా? అందరికీ రెండే క్వశ్చన్స్. మెయిల్ ఐడి ఉందా? అసైన్మెంట్ రాశారా? చెప్పనమ్మా దేవి. మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వడం? లాస్ట్ లో ముగ్గురు ఉన్నారు కదా, ఎవరెవరు? డి ప్రమీల, అలానే దేవి. ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వడం. డి ప్రమీల దగ్గర ఎవరెవరు ఉన్నారు అసలు? ఇద్దరు అంటే దేవి. వినబడుతుందా వాయిస్? రైట్, లెట్ మీ కంటిన్యూ. మిగతా వాళ్ళు టైం తీసుకుని జాయిన్ అవ్వండి, లేకపోతే నాకు ఇక్కడ మెసేజ్ అయినా పెట్టినామా? రైట్, సో ఈ రోజు అవర్లో ఒకసారి మొన్న చెప్పినటువంటి టాపిక్స్ గురించి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చెప్తాను. లాస్ట్ సెషన్లో మనం ఈ మైక్రో ఎకనామిక్స్ లో, సూక్ష్మ అర్థశాస్త్రంలో వచ్చేటటువంటి కొన్ని ఇష్యూస్, ఏదైతే మనకి ఉత్పత్తి ఫలం అనేటువంటి కాన్సెప్ట్ కి సంబంధించిన విషయాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బయట డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందమ్మా ఈ ఇంటి దగ్గర. సో దెన్ వాయిస్ వినబడుతుందా మీకు ఇప్పుడు? వాయిస్ క్లారిటీ ఉందా లేదో చెప్పండి ఒకసారి. ఓకే ఓకే, దెన్ నెక్స్ట్ వన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పాయింట్స్ రెగ్యులర్ గా మీ అందరికీ తెలిసినటువంటి విషయాల గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాము. మధ్యాహ్నం పేపరు, విజయబాబు సార్ పేపర్, మిగతా సార్ వాళ్ళ పేపర్లు అన్నింటిలో కూడా మీకు ఆ క్లారిటీ వచ్చి ఉంటుంది. అయితే మనం కొంచెం తక్కువగా మాట్లాడుకునేటటువంటివి టెక్నికల్ ఇష్యూస్ అని అనుకునేవి, లేకపోతే సూక్ష్మ అర్థశాస్త్రంలో భాగంగా వచ్చినటువంటి, చాలా రోజులు అయిపోయింది మర్చిపోయినటువంటి అంశాలు అనుకున్నవి. అలాంటి పదాలు కనుక 1-2 సార్లు ఎక్కువగా కనుక మీరు వినగలిగితే, సొంతంగా రాసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు దాని గురించి మీరేమీ స్పెషల్గా భయపడాల్సినటువంటి అవసరం లేకుండా సూక్ష్మ అర్థశాస్త్రంలో భాగంగా వచ్చేటువంటి అంశాలను కూడా 1-10 సార్లు వినేటప్పుడు ఆ పదాలు ఈజీగా రాయగలుగుతారు. సో నాగరాజ్, అసైన్మెంట్ పంపించామా మెయిల్ ఐడికి?
సార్ అసైన్మెంట్ పంపించావా మెయిల్ ఐడికి? పంపించరా సార్? ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ చేసి పంపించాలి త్వరగా. రైట్. ఓకే సార్. దెన్ ఈ మైక్రో ఎకనామిక్స్ లో వచ్చేటువంటి అంశాల్లో భాగంగా మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఉత్పత్తి ఫలము, అలానే ప్రొడక్షన్ ఫంక్షన్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఈ మొత్తం పేపర్లో ఈ ఉత్పత్తి ఫలం అనేటువంటి అంశానికి సంబంధించిన సెకండ్ మాడ్యూల్లో వచ్చినటువంటి ఐటమ్స్ అన్ని కూడా కొంచెం ఎక్కువగా అడుగుతూ ఉంటారు. రత్నాజీ అసైన్మెంట్ పంపించామా? సార్ అసైన్మెంట్ రాసి పంపించావా మెయిల్కి? కాదు, పర్సనల్ సార్ మీకు పడుతుంది సార్, వాట్సాప్ లో మెయిల్ కాకుండా. మెయిల్ పెట్టండి అమ్మా. మెయిల్ అయితే కనుక నాకు సులువు అవుతుంది, ఎందుకంటే వాట్సాప్ అయితే ఎక్కువ స్పేస్ ఇబ్బంది అవుతుంది నాకు. సరే సార్. ఎన్ని క్వశ్చన్స్? మెయిల్ ట్రై చేయండి, అది బెటర్ అమ్మా మనకి. అసైన్మెంట్ కి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు సార్? సాధారణంగా 4 క్వశ్చన్స్ రాయమని అడిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇందులో 2 క్వశ్చన్స్, అందులో 2 క్వశ్చన్స్ రాయమని చెప్పాను. మార్నింగ్ పేపర్లో ఒక 2 క్వశ్చన్స్ తీసుకోండి, 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్. మధ్యాహ్న పేపర్లో 10 మార్క్స్ ఒకటి, 5 మార్క్స్ ఒకటి, అలా తీసుకోండి. మీ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకోండి సిలబస్ ప్రకారం. మీకు బాగా వచ్చినవి లేకపోతే కష్టం అనిపించినవి అయితే కనుక చూసి 2 times రాయండి కష్టంగా ఉంటే, లేదా చూడకుండా అయితే కనుక 1 time రాయండి. మీకు మెటీరియల్ పరంగా పాతది నేను ఇచ్చిన నోట్స్ కానీ లేకపోతే తయారు చేసుకున్నటువంటి మెటీరియల్ కానీ వాటిలోంచి ఫాలోఅప్ చేయండి. ఒక ప్రయత్నం అంటూ చేయండి ముందు. సో నోట్స్ రాసేసి ఫోటో తీసి మెయిల్కి పెట్టండి, అది కొంత సులువు అవుతుంది, సేవ్ చేసుకోవడం వీలవుతుంది. తప్పుల గురించి మార్కుల గురించి వర్రీ అవ్వద్దు, ముందు ప్రయత్నం చేయండి. మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం, అందులోకి పంపించడం అనేటువంటి వర్క్ చేయడం మొదలు పెట్టండి. ఈ 2 days యాక్చువల్గా నాకు ఇంట్లో నిజంగా ఇబ్బంది అయి నేను రాలేకపోయాను క్లాస్కి. మరి మీరు ఆ 2 days రాసుకోవచ్చు కదమ్మా. అలాంటి టైంని మీరు యూజ్ చేసుకోండి. 10 to 5 క్లాసులకు వచ్చినట్టుగా రెడీ అయిపోయి రండి. జనరల్గా కాలేజీలో కూడా అవర్స్ లేకపోతే సాధారణంగా వేరే చదువుకోవడం, అసైన్మెంట్ రాసుకోవడం ఎలా చేస్తామో ఏదో ఒక 5 minutes రిలాక్స్ అయినా అలా మీరు వర్కౌట్ చేసుకోవడం మీద అలవాటు పడండి. ఇంక ఇంటి దగ్గర ఉన్నాం కదని చెప్పి ప్యారలల్గా వేరే రకంగా అలవాటు పడద్దు. మండే నుంచి మళ్ళీ కాలేజెస్ కూడా అంటున్నారు, బట్ ఎప్పుడు ఏంటి షెడ్యూల్ అనేది ఇంకా చెప్పలేదు. సో మీ వైపు నుంచి మీరు ఎగ్జామినేషన్స్ పరంగా కానీ మామూలు క్లాసెస్ పరంగా కానీ దేనికైనా ప్రిపేర్డ్గా ఉండండి. రైట్. ఈరోజు అవర్లో ఒకసారి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సాధారణ డైరెక్ట్గా మనకు అర్థమయ్యేటువంటి విషయాలతో పాటుగా స్పెసిఫిక్గా టెక్నికల్గా అడిగేటువంటి ఇష్యూస్ గురించి ఏదైనా మాట్లాడుకుంటే చరానుపాతాల సూత్రము, అలానే ఉత్పత్తికి సంబంధించిన సిద్ధాంతాలు, ఉత్పత్తి కారకాలు అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటుగా ఉత్పత్తి ఫలము అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కడైనా ఎగ్జామినేషన్స్లో కవర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. దాంట్లో పార్ట్గానే మీకు ఉత్పత్తి ఫలం అనేటువంటి అంశాల గురించి మాట్లాడాను. ఎవరో ఇప్పుడు వచ్చింది మన బద్రి అంటే బద్రీనమా సంపత? బద్రీనా సంపత ఒకటి సార్. ఓకేనమ్మా. సో సంపత్ ఏమైంది, ఆ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది నీకు కూడాను. అసైన్మెంట్స్ రాస్తున్నామా? అసైన్మెంట్స్ రాయాలి, మెయిల్ ఐడి ఉందా లేదా చెప్పు. రైట్, మాట్లాడుదురు కానీ 3-4 మిగిలారు అటెండెన్స్ తీసుకునేటప్పుడు రాస్తున్నవి. దెన్ సంపత్ ఇంగ్లీష్ ఏమా తను? రైట్. సో చరానుపాతాల సూత్రం అనేటువంటిది, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అనేటువంటిది క్వశ్చన్ కింద ఎక్కువగా రావడానికి స్కోప్ ఉంటుంది. తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రము, దాంతోపాటుగా అంతర్గత ఆదాలు, బహిర్గత ఆదాలు అనేటువంటి అంశాలు ఏవైతే ఫస్ట్ ఇయర్లో చదివామో అవి కొద్దిగా చదువుకుని ఉంచుకోవడం మంచిది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి కారకాలకు సంబంధించిన విశేషాలు, సిద్ధాంతాలు కొంచెం అవగాహనలో మనకు కలిగి ఉండాలి. అలానే ఉత్పత్తి ఫలము అనేటువంటి అంశాలకు సంబంధించి లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను. స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము, దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలము, అలానే లీనియర్ అండ్ నాన్ లీనియర్
సజాతీయ విజాతీయ ఉత్పత్తి ఫలాలు అనేటువంటి అంశాలకు సంబంధించి, అలానే స్థిరమైనటువంటి ప్రతిస్థాపన ఉన్న ఉత్పత్తి ఫలము, చర ప్రతిస్థాపన ఉన్న ఉత్పత్తి ఫలము, వేరియబుల్ ప్రొడక్షన్ ఫంక్షను, ఫిక్స్డ్ వాట్ యు కాల్ ప్రొడక్షన్ ఫంక్షన్, లీనియర్ అండ్ నాన్ లీనియర్, అండ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, లీనియర్ అండ్ నాన్ లీనియర్, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ప్రొడక్షన్ ఫంక్షన్స్ అనేటువంటి ఆస్పెక్ట్స్ గురించి లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాము. వెరీ బిగినింగ్లో ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్, ఉత్పాదక ఉత్పత్తి మాత్రికలు అనేటువంటి అంశం గురించి, లీనియర్ ప్రోగ్రామింగ్ అనేటువంటి అంశం గురించి, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, మినిమైజింగ్ ది కాస్ట్, మ్యాక్సిమైజింగ్ ది ప్రాఫిట్, ఖర్చులు తగ్గించడం లాభాలను పెంచుకోవడం అనేటువంటి ఒక ఆస్పెక్ట్ గురించి, దెన్ కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలం అనేటువంటి అంశం గురించి, సిఈఎస్ కాన్స్టెంట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని అన్నాము, వాటి గురించి, లియోన్టిఫ్ ఉత్పత్తి ఫలము అనేటువంటిది, లియోన్టిఫ్, సిఈఎస్, కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలాలు. ఈ పేర్లన్నీ కనీసం 1-10 నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా హరిత విప్లవం అనేది మనకి ఎలా అర్థమవుతుందో, భూమి సంస్కరణలు, భూ సంస్కరణ అనగానే మనకి ఎలా కనెక్ట్ అవుతామో, వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలు అనగానే మనం ఎలా కనెక్ట్ అవుతామో, అలాగా ఈ అంశాల గురించి కూడా కనీసం పదాలు గనక మీరు విని వెంటనే చెప్పగలిగితే వాటికి సంబంధించిన ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా సులువు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా అందరూ కూడా 1 by 1 ఒక పేపర్ మీద ఇప్పుడు రాసి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాయగలుగుతారమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా? ఎవరైనా, ఇస్ దర్ ఎనీవన్ హూ ఈజ్ అనేబుల్ టు రైట్ పదాలు, ఈ పదాలన్నింటికి కూడా రాయలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సెల్ ఫోన్ పక్కన పెట్టి వింటూ రాసుకోగలరా? రాస్తాం సార్. రాయగలరు, ఓకే. అలానే వాయిస్ వినబడుతుంది కదా? వినిపిస్తుంది సార్. సో ఇప్పుడు ఒక్కసారి నోట్స్ దగ్గర పెట్టుకుని నేను చెప్పే పదాలు 1 by 1 రాసి మళ్ళీ చదవమన్నప్పుడు అందరు కూడా చదవాలి. ఫస్ట్ థింగ్ రాయనమా, లియోన్టిఫ్ ఉత్పత్తి ఫలము, లియోన్టిఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఏదైనా తెలియపోతే కనుక నేను ఇక్కడ పక్కన టైప్ చేస్తున్నాను. లియోన్టిఫ్ అనేది ఆర్థికత పేరు, లియోన్టిఫ్ ఉత్పత్తి ఫలము. కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలము. అందరికీ పేర్లు పదాలు అలవాటు అవ్వాలి. లియోన్టిఫ్, కాబ్ డగ్లస్, సిఈఎస్, ఈ మూడు కూడా ఇంగ్లీష్ వాళ్ళు తెలుగులో ఒకేలా రాసుకోండి. కాన్స్టెంట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సబ్స్టిట్యూషన్, సిఎస్, ఇవన్నీ కూడా పక్కన ఉత్పత్తి ఫలం అని రావాలి. ఉత్పత్తి ఫలాల్లో రకాలను అడిగినప్పుడు ఈజీగా రాయొచ్చు. లియోన్టిఫ్ ఉత్పత్తి ఫలము, కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలము, సిఎస్ ఉత్పత్తి ఫలము. తర్వాత స్థిర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలము, ఫిక్స్డ్. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. దీని పేరు ఏంటంటే స్థిర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలము. స్థిర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలము. దీన్ని సాధారణంగా ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ ఫిక్స్డ్ సబ్స్టిట్యూషన్ అని అంటాము. ఫిక్స్డ్ సబ్స్టిట్యూషన్. అలానే ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ వేరియబుల్ సబ్స్టిట్యూషన్. చర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలము, చర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలము. స్థిర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలము, చర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలము. షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ ఫంక్షన్, స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము, స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము. లాంగ్ టర్మ్ ప్రొడక్షన్ ఫంక్షన్, దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలము, దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలము. లీనియర్
ఉత్పత్తి ఫలము, సజాతీయ ఉత్పత్తి ఫలము, నాన్ లీనియర్ విజాతీయ ఉత్పత్తి ఫలము, నాన్ లీనియర్ చూడండి. మీరు ఏం చేయొచ్చు అంటే మీ స్క్రీన్ కానీ మీరు ఏది కూడా ఇక్కడ షేర్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ నా దగ్గర కంట్రోల్స్ ఉంటాయి, నేను కంట్రోల్ చేయగలను. బట్ మీకు కూడా చెప్తున్నానమ్మా, మీరు వాయిస్ వాడండి, వీడియో వాడండి, స్క్రీన్ షేరింగ్ చేయొద్దు. ఎందుకంటే స్క్రీన్ షేరింగ్లో ఒక్కొక్కసారి మన ఫోన్లో ఉన్న ఏదైనా సరదా అంశాలు లేకపోతే అవసరం లేనటువంటివి కూడా కామన్గా అందరికీ తెలుస్తాయి. సో స్క్రీన్ షేరింగ్ చేయొద్దు. ఇప్పుడు ఏం చేస్తానంటే స్క్రీన్ షేరింగ్లో మీ స్క్రీన్ మీద ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ వచ్చారో వాళ్ళ పేర్లు ఉంటున్నాయి కాబట్టి మీరు అటెండ్ అయినట్టుగా, అటెండెన్స్ తీసుకున్నట్టుగా, ప్రూఫ్ చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఎంతమంది వచ్చారని చూపించడం గురించి చూపించేసి అది మీకు రికార్డు కింద పెట్టుకుని వెళ్ళిపోదామని అనుకుంటే కనుక అది ఉపయోగం లేని పని అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లాస్ అంతా కూడా మేము రికార్డు చేస్తున్నాము. క్లాస్లో ఏ స్టూడెంట్ ఎంతసేపు ఉన్నాడు, ఎంతసేపు నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి విషయాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమి చేయకండి. మీరు స్క్రీన్ని నాకు షేర్ చేయొద్దు, అలానే మీరు కొంచెం సేపు వెళ్ళిపోయేలాగా ప్రయత్నాలు చేయకండి. రైట్. నెక్స్ట్ వన్, సజాతీయ ఉత్పత్తి ఫలము, విజాతీయ ఉత్పత్తి ఫలము, దీర్ఘకాలిక, స్వల్పకాలిక, అలానే స్థిర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలము, చర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలము. అంతకుముందు రాసుకున్నటువంటివి లియోన్ టిఫ్, సిఈఎస్, కాప్ డగ్లస్ అండ్ ఆ 3 రకాలైనటువంటి ఉత్పత్తి ఫలాలు. రైట్. ఇప్పుడు ఇంకొక 2 ప్రయత్నాలు కూడా రాయను. లీనియర్ ప్రోగ్రామింగ్, లీనియర్ ప్రోగ్రామింగ్, ఇంగ్లీష్లో వాళ్ళు తెలుగులోనే రాసింది ఇదంతా కూడా. లీనియర్ ప్రోగ్రామింగ్, ఇన్పుట్ అవుట్పుట్ విశ్లేషణ, ఎనాలిసిస్, ఇన్పుట్ అవుట్పుట్ ఎనాలిసిస్, ఉత్పాదక ఉత్పత్తి, ఉత్పాదక ఉత్పత్తి విశ్లేషణ, లీనియర్ ప్రోగ్రామింగ్, ఉత్పాదక ఉత్పత్తి విశ్లేషణ, ఇన్పుట్ అవుట్పుట్ ఎనాలిసిస్. తర్వాత చరానుపాతాల సూత్రము, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, చరానుపాతాల సూత్రము, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. నాగరాజు జాయిన్ అయ్యామా? ఓకే సార్. సురేష్ కూడా వచ్చాడు. రైట్. ఇప్పుడే ఫోన్ చేశాను. రైట్ అమ్మా. మీ స్క్రీన్ షేర్ చేద్దామా నాగరాజు? ఇందాక ట్రై చేస్తున్నారు కదా, స్క్రీన్ షేర్ చేయకండి. ఓకే సార్. అలానే మీరు అటెండెన్స్ పరంగా కూడా నేను మళ్ళీ అందరికీ అదే చెప్తున్నాను. ఎప్పుడు అటెండ్ చేశారు, ఎంతసేపు ఉన్నారు, ఎన్ని సెకండ్లు ఉన్నారు, ఎన్ని సెకండ్లు వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా ఇందులో స్పష్టంగా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఎక్కువసేపు మీకు సిగ్నల్ లేనంత వరకు కూడా అది పక్కన పెట్టేసి ఎక్కువసేపు క్లాస్లో ఉండడానికి ట్రై చేయండి, అది ఏ క్లాస్ అయినా. రైట్. ఫోన్ చేశారండి ఇంకొన్న వాళ్ళకి. ఎవరమ్మా? స్టూడెంట్స్ ఇంకా ఫోన్ చేశారు, ఫ్రెండ్స్ కి ఫోన్ చేశారండి. ఓకే, ఓకేనమ్మా, గుడ్. అందరిని జాయిన్ అవ్వమని చెప్పండి. రైట్ అమ్మా. దెన్ నెక్స్ట్ వన్, మీకు ఇందాక మాట్లాడుకుంటూ మనం లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, చరానుపాతాల సూత్రం తర్వాత లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్, లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్, తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రము, తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రము, లా ఆఫ్ వేరియబుల్ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్, ఎకానమీస్, అంతర్గత బహిర్గత ఆదాలు. ఎకానమీ అన్నది అది ఎకనామిక్స్ అని పడింది, ఎకానమీ, ఎకానమీస్ అని అంటాం, అంతర్గత బహిర్గత ఆదాలు. ఇవన్నీ కూడా ఏదైతే ఉత్పత్తి సిద్ధాంతాలు, ప్రొడక్షన్ ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ లో మనం వెరీ బిగినింగ్ ఫస్ట్ ఇయర్ లో మనం ఏవైతే నేర్చుకున్నామో ఆ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ కూడా వస్తాయి. మీరు ఎక్కడైనా నోట్స్ రూపంలో, మెటీరియల్ రూపంలో కావాలనుకుంటే కనుక
మీ పాత నోట్స్లు పాత విషయాల్లోంచి కూడా ఫాలో చేసి నేర్చుకోవచ్చు. ఎక్కడైనా మీకు ఒకటి రెండు లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది కానీ లేకపోతే ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ విశ్లేషణ అనేటువంటిది కానీ ఆ ఒకటి రెండు అంశాలు అలానే సిఎస్ ఉత్పత్తి ఫలము ఈ 3 రకాలైనటువంటి అంశాలు మాత్రమే మీకు పెద్దగా తెలియకపోవచ్చు. అవి రెగ్యులర్గా మన ఫస్ట్ ఇయర్ నోట్స్లో లేవు. అందుకని మనం ఏం చేయొచ్చండి, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఈ గూగుల్లోకి వెళ్ళి మనం గనక టైప్ చేసుకోగలిగితే లీనియర్ ప్రోగ్రామింగ్ ఇన్ ఎకనామిక్స్, సో లీనియర్ ప్రోగ్రామింగ్ ఎకనామిక్స్ అనేటువంటిది టైప్ చేసుకుంటే ఇందులో ఏదైతే కనుక వచ్చిందో కాన్సెప్ట్ అది తీసుకొని మీరు మళ్ళీ గూగుల్ ట్రాన్స్లేటర్ తెలిసిందే కదా, గూగుల్ ట్రాన్స్లేటర్లోకి వెళ్ళండి. సో అక్కడ టైప్ చేయండి సో తెలుగులో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేటువంటిది మనకి తెలుగులో వస్తుంది. సో అలాంటి వాటిని మీరు ఫాలో చేసుకోగలిగితే మీరు నోట్స్ రాసుకోవడం కూడా సులువు అవుతుంది. ఈ పదాలను నేను ఏదైతే పదాలు ఇచ్చిన పదాలన్నీ ఫస్ట్ ఇయర్ నోట్స్లో ఉంటాయి. లేకపోతే కనుక గూగుల్ ట్రాన్స్లేటర్లోకి వెళ్ళండి, ముందు అసలు గూగుల్లో సెర్చ్ చేయండి, అప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్లోకి వెళ్ళండి, తెలుగులోకి మీకు వస్తుంది. ఈ రూపంలో మీరు ప్రయత్నాలు చేసుకునే పదాలన్నీ కూడా 1-2 సార్లు వినగలిగితే ఎగ్జామినేషన్లో కొత్తగా అనిపించవు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ ఎంతైనా కొంత అటెండ్ చేయగలుగుతారు. అలానే సబ్జెక్ట్లో హరిత విప్లవం, భూ సంస్కరణలు, వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత అనేటువంటి పదాలు సమస్యలు మీకు అర్థమవడం ఎంత ఇంపార్టెంటో ఇలాంటి సబ్జెక్టుకి సంబంధించిన పదాలు కూడా మీరు ఎక్కువగా వినగలిగితే దీనివల్ల నిజంగా ఎక్కడైనా జాబ్లోకి వెళ్ళినప్పుడు ఈ పనులు మీరు చేసేటప్పుడు మీ అండర్స్టాండింగ్ సులువు అవుతుంది, మీకు ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. సో ఈ రూపంలో మీరు సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి రిపీట్ చేసి ఎవరైనా ఒకసారి చదవడం ఇందులో పదాలు మీరు ఏమేమి రాశారో. ఎనీ ఆఫ్ యూ? సార్ ఎవరు చదువుతారు? ప్రభాత్ చదువుతామా? చదువుతాను సార్. గుడ్ అమ్మా, చెప్పమ్మా, పైకి చెప్పు. కాప్ డగ్లాస్ ఉత్పత్తి ఫలం. ఓకే. సిఎస్ ఉత్పత్తి ఫలం. ఓకే. యూనియన్ టిఫ్ ఉత్పత్తి ఫలం. ఏంటమ్మా మూడోది? స్థిర లియాన్ టిఫ్. సార్. లియాన్ టిఫ్. ఓకే సార్. లియాన్ టిఫ్ ఉత్పత్తి ఫలం. ఓకే. స్థిర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలం. ఓకే. చర ప్రతిస్థాపక ఉత్పత్తి ఫలం. అవునమ్మా. స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం, దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం. గుడ్. సజాతీయ ఉత్పత్తి ఫలం, విజాతీయ ఉత్పత్తి ఫలం. గుడ్ అమ్మా. లీనియర్ ప్రోగ్రామింగ్, ఇన్పుట్ అవుట్పుట్ ఉత్పాదకత ఉత్పత్తి. ఓకే. ఓకే. చరానుపాత సూత్రము. ఓకేనమ్మా. తరహాను అనుసరించి ప్రతిఫలం సూత్రము. ఓకే. అంతర్గత బహిర్గత ఉత్పత్తి ఫలం. ఆదాలు, అంతర్గత బహిర్గత ఆదాలు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ అని అంటాము. ఎకానమీస్. రైట్ అమ్మా. ఈ రూపంలో మీరు కనుక అసలు ముందు రాసుకోగలిగితే అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మీకు కొంత క్లారిటీ వస్తే ఎగ్జామినేషన్లో 5 మార్క్స్కి 10 మార్క్స్కి అడిగేటప్పుడు అయ్యో ఈ పదం మనం ఎక్కడ వినలేదు, లేకపోతే బాబాయ్ లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే మనకు అసలు తెలీదు, ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్, అలాంటి రూపంలో మనం ఆలోచించుకుని ఆ క్వశ్చన్ వదిలేసుకోకుండా చాయిస్లో మీకు హెల్ప్ అవుతుంది ఈ పదాలన్నీ కూడా మీరు వినడం ద్వారాను. వీటికి సంబంధించిన చాలా వరకు మీనింగ్స్ కూడా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి కూడా చెప్పే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేస్తాను. ఈరోజు ఒకసారి ఇందులోనే మనకి సాధారణంగా ఉత్పత్తి కారకాలకు సంబంధించి కొంత బేసిక్ మీనింగ్ కొంత మీకు చెప్పి దాని తర్వాత మిగతా అంశాల జోలికి వెళ్దాము. అలానే వీటితో పాటుగా 4 పదాలు ఎక్స్ట్రా కూడా మిమ్మల్ని రాయమని చెప్పాను. అదేంటంటే సమ వ్యయ రేఖలు. నెక్స్ట్ కూడా రాసేసుకున్నామా? ఐసో కాస్ట్ లైన్,
సమ వ్యయ రేఖలు, వ్యయము ఎక్స్పెండిచర్ ఖర్చు, ఐసో కాస్ట్ లైన్స్. సమ వ్యయ రేఖలు. ఐసో క్వాంట్ సమ ఉత్పత్తి రేఖలు, సమ ఉత్పత్తి రేఖలు, ఐసో క్వాంట్ సమ ఉత్పత్తి రేఖలు. ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం, ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం. ఉత్పత్తిదారుని సమతౌల్యము, ఉత్పత్తిదారుని సమతౌల్యము. ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం, ఉత్పత్తిదారుని సమతౌల్యము. ఎక్స్పాన్షన్ పాత్, విస్తరణ పదము, విస్తరణ పదము, పదము. ఎక్స్పాన్షన్ పాత్. విస్తరణ పదము. సో సమోత్పత్తి రేఖలు, సమవ్యయ రేఖలు. దెన్ నెక్స్ట్ వన్ విస్తరణ పదము, ఉత్పత్తిదారుని సమతౌల్యము. ఉత్పత్తి అవకాశాల రేఖ, ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అని అంటాం. ఇంకొకటి ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్. ఉత్పత్తి అవకాశాల రేఖ, ఉత్పత్తి అవకాశాల రేఖ. ఇంకోటి ఐసోక్వాంట్ మ్యాప్ అని అంటాము. ఐసోక్వాంట్ మ్యాప్. సమోత్పత్తి రేఖల పటము, సమోత్పత్తి రేఖల పటము. నెక్స్ట్ వన్ సమోత్పత్తి రేఖల పటము. ఇందాక ఒకటి సమోత్పత్తి రేఖ అంతవరకే రాసాము. ఇప్పుడు సమోత్పత్తి రేఖల పటము, సమోత్పత్తి రేఖల పటము. ఓకేనా? ఇవి పదాలు. ఈ పదాలన్నింటికి సంబంధించి సాధారణమైనటువంటి మీనింగ్ మనం తెలుసుకోగలిగి, అలానే ఇంకొకటి కూడా రాసుకోండి, సమోత్పత్తి రేఖల లక్షణాలు, ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోక్వాంట్స్ అని అంటాము. ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోక్వాంట్స్. సమోత్పత్తి రేఖల లక్షణాలు మనం ఫస్ట్ లో నేర్చుకున్న ఉదాసీనత వక్రరేఖ లక్షణాలని, అలానే సమోత్పత్తి రేఖల లక్షణాలు లేదా ధర్మాలు అని అంటూ ఉంటాం. సమోత్పత్తి రేఖల లక్షణాలు లేదా ధర్మాలు. ఇలాంటి అంశాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ ఈ పదాలకి సంబంధించినటువంటి మీనింగ్స్ తెలుసుకుంటూ జాగ్రత్తగా రాసుకోగలిగితే అది మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సమోత్పత్తి రేఖల యొక్క ధర్మాలతో మొదలు పెట్టుకుంటూ కొన్ని పదాలకి ఆ మీనింగ్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అలానే మీరు కూడా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుందరు. కానీ సో మధ్యలోకి వచ్చాం కాబట్టి కొంతవరకు టైమింగ్స్ లో ఇందులో మనం ఒక్కసారి ఎవరెవరు ఉన్నారు అటెండెన్స్ పరంగా కూడా చూద్దాం. ఇందులో ఫస్ట్ అలేఖ్య, దెన్ నెక్స్ట్ వన్ ఈ డి ప్రమీల అనే ఇద్దరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకసారి ఆన్సర్ చెప్పండి. డి ప్రమీల, దేవి, వీళ్ళిద్దరూ మాట్లాడలేదు ఇందాక. అంటే డి ప్రమీల దగ్గర ఒకే అమ్మాయి ఉంటే పర్వాలేదు, వేరే ఇంకెవరైనా ఇంకొక స్టూడెంట్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ అటెండెన్స్ కూడా తీసుకోవచ్చు. ఝాన్సీ అండ్ కే ప్రమీల, దెన్ నాగరాజు, ప్రభావతి, మహాలక్ష్మి, రత్నాజీ, మౌనిక. మౌనిక ఇంటి పేరేంటమ్మా? సార్ ఏమా? మద్దిపాటి. ఎం మౌనిక. రైట్. సురేష్ ఐ, విజయ్, నెక్స్ట్ సరస్వతి అండ్ విజయలక్ష్మి. ఓకేనా? సో
ఇప్పుడు ఎవరిలో ఒకసారి ఈ సమోత్పత్తి రేఖల లక్షణాలు లేదా ధర్మాలు అనేటువంటిది ఒక 2 రాసుకోండి. ఫస్ట్ పాయింట్, సమోత్పత్తి రేఖల వాలు రుణాత్మకంగా ఉంటుంది. సమోత్పత్తి రేఖల వాలు రుణాత్మకంగా ఉంటుంది. స్పీచ్ టైప్, స్పీకింగ్ నోట్స్. బోర్డు మీద రాసినట్టుగా ఒకసారి ఇక్కడ చూడండి. ఏమో ఈ జి సురేష్ వేరేనా? ఐ సురేష్ వేరా? అవును సార్, అవును సార్. జి సురేష్ ఏమో రావట్లేదు క్లాస్కి. నువ్వు ఏ గ్రూపు? పాలిటిక్సా? ఏ స్పెషల్? తెలుగు. ఏమో రావట్లేదు మరి క్లాసెస్కి రెగ్యులర్గా. కంటిన్యూస్గా రావాలి, అసైన్మెంట్స్ చేయాలి. ఓకేనా? మీతో ఫ్రెండ్స్ అడిగి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇప్పుడు ఒకసారి క్లాస్ వినండి. దెన్ సమ ఉత్పత్తి రేఖల లక్షణాలు లేదా ధర్మాలు. ఇది బోర్డు మీద కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఓకే, పెద్ద అక్షరాలతో కనబడతాయి, రాసుకోగలుగుతారా? రాసుకోగలుగుతుంది సార్. ఓకేనమ్మా, రైట్. ఒకటి, సమ ఉత్పత్తి రేఖలు రుణాత్మకంగా ఉంటాయి. అనగా వాలు రుణాత్మకంగా ఉంటుంది. మూలానికి కుంభాకారంగా ఉంటాయి. రెండు, సమ ఉత్పత్తి రేఖలు పరస్పరము ఖండించుకోవు. ఖండించుకోవు. రైట్, ఇక్కడ ప్రింట్ సరిగా రావట్లేదు. ఖండించుకోవు. సో దే వోంట్ ఇంటర్సెక్ట్ అని అంటాము. ఇంటర్సెక్ట్, INTERSECT, ఇంటర్సెక్టింగ్ అంటే ఖండించుకోవడం. సో దే వోంట్ ఇంటర్సెక్ట్. సమోత్పత్తి రేఖలు ఖండించుకోవు. మూడవది, ఒక సమోత్పత్తి రేఖ సమ ఉత్పత్తి రేఖ ఎగువన ఉన్న రేఖ అధిక ఉత్పత్తిని తెలియజేస్తుంది. దిగువన ఉన్న రేఖ తక్కువ ఉత్పత్తిని సూచిస్తుంది. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఐసోక్వాంట్ మ్యాప్ అని అంటాము. సమ ఉత్పత్తి రేఖల పటము అనేది ఉంది. సమోత్పత్తి రేఖల పటంలో 3-4 సమోత్పత్తి రేఖలు ఉంటాయి, ఒకదాని పక్కన ఒకటి. ఒక రేఖ కంటే పైన ఉన్నటువంటిది ఎక్కువ ఉత్పత్తిని, ఒక రేఖ కంటే కిందన ఉన్నటువంటి దాన్ని తక్కువ ఉత్పత్తిని సూచిస్తాయి. సో ఒక్కసారి ఐసోక్వాంట్ మ్యాప్ కనుక చూడగలిగితే మీకు అందులో కొంత క్లారిటీ వస్తుంది. ఇలా ఐసోక్వాంట్ మ్యాప్ కనబడుతుంది కదా మీకు, సమోత్పత్తి రేఖల పటాలు. సో ఈ సమోత్పత్తి రేఖల పటాలు కనిపించినప్పుడు కనిపిస్తుంది సార్.
ఇందులో ఏదైనా ఒక పటాన్ని మనం తీసుకోగలిగితే, సపోజ్ ఇదే తీసుకుంటే రైట్, ఒక్కటే ఉంటే కనుక సమోత్పత్తి రేఖ అని అంటాము. ఐసోక్వాంట్ కర్వ్ గా చెప్తాము, ఐసోక్వాంట్ గా చెప్తాము సమోత్పత్తి రేఖ. ఎక్కువ ఉన్నట్లయితే కనుక సమోత్పత్తి పటము అని అంటాము, సమోత్పత్తి పటము. ఇందులో ఏంటంటే సపోజ్ ఫస్ట్ది 1, రెండవది 2, మూడవది 3 అని అనుకుంటే కనుక మధ్యలో ఉన్నటువంటి రెండో రేఖ కంటే పైన ఉన్నటువంటిది ఎక్కువ ఉత్పత్తిని సూచిస్తుంది, ఈ కింద ఉన్నటువంటిది తక్కువ ఉత్పత్తిని సూచిస్తుంది. సపోజ్ ఒక 20 బస్తాల ఉత్పత్తిని కనుక ఇది సూచిస్తుంది అనుకుంటే రెండవ రేఖ, 30 బస్తాల ధాన్యాన్ని సూచించేది పై పటం అవుతుంది, 10 బస్తాల ధాన్యాన్ని సూచించేది కింద రేఖ అవుతుంది. ఎక్కువ దిగుబడి కొద్దీ ఇది పైకి వెళ్తుంటాయి రేఖలు, తక్కువ దిగుబడి వస్తే కనుక కిందకు వస్తాయి. దీన్ని మనం ఐసోక్వాంట్ మ్యాప్ గా సూచించడం జరుగుతుంది. సమోత్పత్తి రేఖల పటము అని అంటాము. సో ఇది కుంభాకారంగా ఉండడం, మూలం అంటే ఈ జీరో ఆరిజిన్ కి మూలానికి ఈ రూపంలో కనుక ఉంటే దీన్ని కుంభాకారంగా ఉన్నాయని అంటాము. అలానే పైనుంచి కిందికి డిమాండ్ రేఖ లాగా ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉన్నాయనేటువంటి మాటలో మనం రాస్తాం. కాబట్టి ఇవి రుణాత్మకమైనటువంటి వాలును కలిగి ఉన్నాయి అని అంటాము, రుణాత్మకమైన వాలును కలిగి ఉన్నాయని అంటాము. సో ఆల్ దీస్ ఐసోక్వాంట్ కర్వ్స్ ఆర్ జనరల్లీ కాన్వెక్స్ టు ది ఆరిజిన్, కాన్వెక్స్ టు ది ఆరిజిన్ అని అంటాము. దే హ్యావ్ ది నెగిటివ్ స్లోప్ అని అంటాము, నెగిటివ్ స్లోప్, కాన్వెక్స్ టు ది ఆరిజిన్ అండ్ దే హ్యావ్ నెగిటివ్ స్లోప్. అండ్ ది higher levels of isoquants generally indicates the higher volumes of production, and the isoquant below a particular isoquant generally indicates lower levels of output. సో పైకి వెళ్ళే కొద్దీ ఎక్కువ ఉత్పత్తిని సూచించేటువంటి సమోత్పాదక రేఖ అవుతుంది, కిందకు వచ్చే కొద్దీ తక్కువ ఉత్పత్తిని సూచించేటువంటి సమోత్పత్తి రేఖ. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది అని అన్నప్పుడు ఈ పెరగడం అనేటువంటిది పైన ఉన్నటువంటి రేఖల ద్వారాను తగ్గిపోతుంది. ఏదైనా వర్షాకాలంలో సరిగా వర్షాలు పడలేదు, ఉత్పత్తి పడిపోయింది అన్నప్పుడు తక్కువ ఉత్పత్తిని సూచిస్తే అది కిందకు వచ్చేటువంటి సమోత్పత్తి రేఖ ఆధారంగా సూచించడం జరుగుతుంది. మీరు ఒకటి ఇందులో బండ గుర్తు వేరే ఏం లేదమ్మా, ఒక సమోత్పత్తి రేఖ ఇంకొక సమోత్పత్తి రేఖ కంటే పైన ఉన్నప్పుడు ఎక్కువ దిగుబడిని సూచిస్తుంది, కింద ఉన్నప్పుడు తక్కువ దిగుబడిని సూచిస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. దెన్ ఎక్కువ సమోత్పత్తి రేఖలన్నీ కూడా ఒకే చోట ఉన్నట్లయితే దాన్ని సమోత్పత్తి రేఖల పటము అని అంటాము. వేరే ఒకటే ఉంటే కనుక సమోత్పత్తి వక్ర రేఖగా చెప్తాము, ఒకటే ఉంటే కనుక సమోత్పత్తి వక్ర రేఖ అని అంటాము, ఎక్కువ ఉన్నట్లయితే కనుక సమోత్పత్తి రేఖల పటంగా చెప్తాము. ఆ సమోత్పత్తి రేఖల లక్షణాలు తీసుకున్నప్పుడు ఇందాక మనం రాసుకున్నటువంటి లక్షణాల్లో భాగంగా రెండు కూడా ఇవన్నీ కూడా కాన్వెక్స్ టు ద ఆరిజిన్, కుంభాకారంగా ఉంటాయి. అలానే ఒకదానితో ఒకటి ఖండించుకోవు, దే వుడ్ నాట్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్, ఖండించుకోవు. అలానే ఒక సమోత్పత్తి రేఖ ఎగువన ఉన్నటువంటి రేఖ అధిక ఉత్పత్తిని, దిగువన ఉన్న రేఖ తక్కువ ఉత్పత్తిని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా ఫండమెంటల్ గా మనకి సమోత్పత్తి రేఖలకు సంబంధించినటువంటి అంశాలు, లక్షణాలు ఇప్పటిదాకా మనం చూసినటువంటివి. నెక్స్ట్ ఇంకొక 4వ లక్షణం కింద రాసుకోవచ్చు మీరు. ఎప్పటికప్పుడు ఇది చెరిపేస్తే మీకు కొంచెం ఫస్ట్ లెటర్స్ ఈజీగా కనిపిస్తాయి. సమోత్పత్తి రేఖలకు సంబంధించి ఉత్పత్తి కారకాలు పూర్తిగా ప్రతిస్థాపకాలైతే సమోత్పత్తి రేఖ సమ ఉత్పత్తి రేఖ
సాధారణంగా ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. అదే సమ ఉత్పత్తి రేఖలు ఒకదానితో మరొకటి కాంప్లిమెంటరీస్ అయితే, పూరక వస్తువులు, కాంప్లిమెంటరీలు అంటే అక్కడ పూరక వస్తువులు అయితే ఎల్ ఆకారంలో ఉంటాయి. అంటే సాధారణంగా మనకి సమోత్పత్తి రేఖలు ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువులు కనుక తీసుకున్నప్పుడు ప్రత్యామ్నాయ వస్తువులని, పూరక వస్తువులని కనుక తీసుకోగలిగితే మనం ప్రత్యామ్నాయ వస్తువుల కింద ఉన్నట్లయితే కనుక అవి కూడా ఇలా డిమాండ్ రేఖ ఎడమ వైపు నుంచి కుడివైపు కిందికి వాలి ఉంటుందని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇలా ఉంటాయి ప్రత్యామ్నాయ వస్తువులు. అంటే కనుక టీ, కాఫీలు రెండు కూడా ప్రత్యామ్నాయ వస్తువులు. లేకపోతే సాధారణంగా ఆహారంలోకి కొన్ని సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మనం వరిని, గోధుమలని మామూలు ఒకే రకమైనటువంటి ఆహారం కింద తీసుకుంటూ ఉంటాము. వరి లేదా గోధుమలు, ఆ రెండింటిలో ఏది తిన్నా పర్వాలేదని అనుకుంటూ ఉంటాము, వరి లేదా గోధుమలు. సో బియ్యము లేదా గోధుమలు అనేటువంటిది ఒకదానితో ఒకటి ప్రత్యామ్నాయ వస్తువులు. ఆ ప్రత్యామ్నాయ వస్తువులకు సంబంధించినటువంటి సమ ఉత్పత్తి రేఖను కనుక మనం చూస్తే ఈ రూపంలో ఉంటుంది. ఇలాగా స్ట్రైట్ లైన్ లాగా పైనుంచి కిందకి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా సమోత్పత్తి రేఖలు ఒక్కొక్క సందర్భంలో కాంప్లిమెంటరీస్ అయినట్లయితే కనుక, పూరక వస్తువులు అయితే కనుక అప్పుడు ఏమవుతుందనంటే అవి ఒకదానితో ఒకటి ఎల్ ఆకారంలో కనిపిస్తాయి మనకి. దాన్ని ఏమంటామంటే ఐసోక్వాంట్స్ వెన్ కాంప్లిమెంటరీస్. దానికి ఇంకొక రూపంలో పదాలు వాడచ్చు. when goods are complementaries. ఇలా మీకు కనిపిస్తుందమ్మా కాంప్లిమెంటరీస్ గురించి ఇప్పుడు మాట్లాడేది? కనిపిస్తుంది సార్. రైట్ అమ్మా. సో ఇలా ఎల్ షేప్ లో సమోత్పత్తి రేఖలు కనుక ఉన్నట్లయితే దీన్ని పూరక వస్తువుల విషయంలో సమోత్పత్తి రేఖలుగా పిలుస్తాము. పూరక వస్తువుల విషయంలో సమోత్పత్తి రేఖలు. సో ఈ రూపంలో రేఖలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మామూలు స్ట్రైట్ లైన్ లాగా డిమాండ్ రేఖ కింద ఉన్నట్లయితే కనుక అది ప్రత్యామ్నాయ వస్తువులు అయితే కనుక, సాధారణంగా బియ్యము, గోధుమలు అనేవి రెండింటిలో ఒకే షుగర్ గురించి ఇప్పుడు అందరూ కూడా ఏదో గోధుమలు తింటే బాగుంటుందని అలా అనుకుంటున్నప్పటికీ కూడా మామూలు మాటలో చెప్పుకోవాలంటే బియ్యం కానీ గోధుమలు కానీ రెండింటిలో ఏది తిన్నా సరిపోతుంది అన్నంలోకి మనం తినడానికి. సో బియ్యములు, గోధుమలు అనేటువంటి సాధారణంగా ప్రత్యామ్నాయ వస్తువులుగా చెప్తాము, సబ్స్టిట్యూట్స్ గా చెప్తాము. సబ్స్టిట్యూట్స్ గా ఉన్నప్పుడు మామూలు డిమాండ్ రేఖలో ఉన్నటువంటి ఏటవాలుగా ఉండేటువంటి రేఖలు ఉంటాయి. వేరే పూరక వస్తువులు అయితే కనుక, అంటే రెండు కూడా కలిపి మనం తినే పరిస్థితి అనుకోండి. సపోజ్ కూరలో అన్నము, ఇప్పుడు బియ్యం, గోధుమలు అయితే కనుక ప్రత్యామ్నాయ వస్తువులు. ఆ రెండింటిలో ఏదో ఒక్కటి తిన్నా సరిపోతుంది మనకి. కానీ రెండు కలిపి తినాలి, బియ్యము అంటే అన్నము, కూరలు. సో ఈ రెండు కలిపే తినాలి మనం. అలాంటి దాన్ని ఏమంటుంటే పూరక వస్తువులుగా చెప్తాము, కాంప్లిమెంటరీస్ గా చెప్తాము. అలాంటి పూరక వస్తువులకు సంబంధించి సమోత్పత్తి రేఖలను డ్రా చేయండి అని కనుక అడిగితే ఈ ఎల్ షేప్ లో మనకి అవి పటం వస్తుంది. అంతవరకు మీకు అర్థమైతే సరిపోతుందమ్మా. దీనికి ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్స్ అయినట్లయితే కనుక సమోత్పత్తి రేఖలు రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ప్రత్యామ్నాయ వస్తువులు అయితే కనుక ఇలాగ డిమాండ్ రేఖ పైకి కిందకు వచ్చినట్టుగా
ఇలా ఏటవాలుగా వస్తాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి గీతను కొంతసేపు పక్కన పెడితే మీరు సో ఈ రూపంలో మనకు కనిపిస్తాయి. వెరస్ పూరక వస్తువులు అయితే కనుక ఇది ప్రత్యామ్నాయ వస్తువులు. అసలు మామూలు సమోత్పత్తి రేఖల పటం ఐసోక్వాంట్ మ్యాప్ అని అంటాము. ఇది సమోత్పత్తి రేఖలు ప్రత్యామ్నాయ వస్తువులు అయినప్పుడు, సమోత్పత్తి రేఖలు పూరక వస్తువులు అయినప్పుడు. దీన్ని సమ వ్యయ రేఖ అని అంటాము. ఇలాగా డిమాండ్ రేఖలాగా గీత కింద ఉన్నటువంటి దాన్ని సమ వ్యయ రేఖ అని అంటాము. ఈ పైన ఉన్నటువంటిది సమోత్పత్తి రేఖ అని అంటాము. ఐసో క్వాంట్ ఇది ఐసో కాస్ట్ లైన్ కింద ఉంది. ఐసో కాస్ట్ లైన్, ఐసో క్వాంట్. సమ వ్యయ రేఖ నిలువుగా ఉన్నటువంటి గీత, ఈ ఒక్క రేఖగా ఉన్నటువంటిది సమ ఉత్పత్తి రేఖ. ఈ రెండు కూడా ఎక్కడైతే గనక తగులుతున్నాయో టాంజెంట్ అని అంటున్నాము. టాంజెంట్ ఈ రెండు కూడా స్పర్శ రేఖల కింద ఉన్నాయో అక్కడ ఉత్పత్తిదారుని సమతౌల్యం అనేటువంటి తెలుస్తుంది. ఉత్పత్తిదారుని సమతౌల్యం తెలుస్తుంది. సో when the isoquant is tangent to the isocast line, the particular point, so where it is generally tangent, it denotes the producer's equilibrium. ఉత్పత్తిదారుని సమతౌల్యం గురించి సూచిస్తుంది. సమ ఉత్పత్తి రేఖను తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి అని అడిగితే, సమోత్పత్తి రేఖను ఒకటి డ్రా చేయడం అలవాటు చేసుకుని సమ వ్యయ రేఖ గురించి కూడా తెలుసుకుంటే ఉత్పత్తిదారుడు ఎక్కడ సమతౌల్యంలో ఉంటాడో మనకు అర్థమవుతుంది. సమతౌల్యంలో ఉండడము ఉత్పత్తిదారుడు అంటే ఏంటో అర్థం ఎవరైనా చెప్పగలరా? ఎనీ ఆఫ్ యూ? అసలు ఈ తలనొప్పి అంతా ఎందుకు మనం సమోత్పత్తి రేఖ గురించి ఎందుకు నేర్చుకుంటున్నాము? సమోత్పత్తి రేఖను తెలుసుకోవడం ద్వారా తర్వాత మళ్ళీ సమ వ్యయ రేఖ గురించి తెలుసుకుంటున్నాము. సమ వ్యయ రేఖ గురించి తెలుసుకుని సమోత్పత్తి రేఖ గురించి తెలుసుకుని రెండు కూడా ఎక్కడైతే కనుక స్పర్శ బిందువులుగా ఉంటాయో గ్రాఫ్ లో ఆ బిందువుని తెలుసుకుని దాని ఆధారంగా ఎక్స్ అక్షం మీదకి వై అక్షం మీదకి రేఖలను కలపడం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? ఎందుకు ప్రయోజనం ఏముంటుందమ్మా? ఎనీ ఆఫ్ యూ జస్ట్ జనరల్ గెస్. ఉత్పత్తిదారుని సమతౌల్యం ఏం చెప్తుంది? రైట్ అమ్మా, లాస్ట్ ఒక 5 minutes టైం ఉంది కాబట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళే సందర్భం ఉంది కాబట్టి జస్ట్ డిస్టర్బ్ అవ్వకుండా వినడానికి ట్రై చేయండి. సమ ఉత్పత్తి రేఖ, సమ వ్యయ రేఖ ఎక్కడైతే కనుక స్పర్శ బిందువులుగా ఉంటాయో అలాంటి సందర్భంలో మనం ఏం తెలుసుకుంటామంటే ఉత్పత్తిదారుడు, వ్యవసాయదారుడు ఎన్ని ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేయాలి, ఎన్ని యూనిట్లు, ఎన్ని కేజీలు, ఎంతమందిని పనిలోకి పెట్టుకోవాలి, ఎన్ని బస్తాల ఎరువులు వాడాలి, ఎంతమందిని పనిలోకి పెట్టుకోవాలనేటువంటి ఉత్పత్తి కారకాల సముదాయాలని అతను ఎంచుకోవడం సులువవుతుంది. దాని ఆధారంగా ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతాయి అన్నది కూడా అతనికి అర్థమవుతుంది. సింపుల్ థింగ్ అమ్మా, సమ ఉత్పత్తి రేఖ, సమ వ్యయ రేఖలు రెండింటినీ తెలుసుకుని ఇలా స్పర్శ బిందువులుగా గ్రాఫ్ లో డ్రా చేసుకుంటే దానివల్ల అతనికి తెలిసేటువంటి అంశం ఏంటంటే ఒక 100 బస్తాల ధాన్యాన్ని పండించాలనంటే ఎన్ని ఎరువులు కావాలి, ఎన్ని పురుగు మందులు కావాలనేటువంటి అంచనా అతనికి వస్తుంది. ఎంతమందిని పనిలోకి పెట్టుకోవాలి, ఎన్ని ట్రాక్టర్లు తెచ్చుకోవాలనేటువంటిది అతనికి అంచనా వస్తుంది. దానిని బట్టి అతను ఎన్ని డబ్బులు పెట్టుబడి పెట్టాలి, ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకోవాలి, లేకపోతే ఆ ఉత్పత్తి ప్రక్రియ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాగ అందరినీ కూడా పనిలోకి తెచ్చుకోవాలి, ఎన్ని కొనుక్కోవాలి అనేటువంటి విషయాలన్నింటి మీద కూడా అతనికి పరిష్కారాలు దొరుకుతాయి. సో దాని గురించి దీన్ని అంతని కూడా మనం ఏమంటామంటే ఉత్పత్తిదారుని సమతౌల్యంగా చెప్తున్నాము. ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం అని అంటాము. ఇలాంటి ఉత్పత్తిదారుని సమతౌల్యం అనేటువంటిది ఒక అంశము. ఒక స్థాయి ఉత్పత్తి గురించి, ఒక 100 బస్తాల గురించి మాట్లాడాము. 200 బస్తాలు పండించాలంటే ఏం చేయాలి, ఇంకా ఉన్నటువంటి 5 ఎకరాలు కాకుండా 10 ఎకరాల్లో పొలం చేసేటప్పుడు ఏం చేయాలి, 20 ఎకరాల్లో పొలం చేసేటప్పుడు ఏం చేయాలి, 1000 బస్తాలు ధాన్యాన్ని పండించాలంటే ఏం చేయాలనేటువంటి సమస్యలకి ఇదే ఉత్పత్తిదారుని సమతౌల్యాన్ని ఇంకా గనక మనం పెంచుకుంటూ వెళితే దాన్ని ఏమంటామంటే ఎక్స్పాన్షన్ పాత్ అని అంటాము. ఎక్స్పాన్షన్ పాత్. ఇది చూడండి, ఎక్స్పాన్షన్ పాత్. రైట్, ఎక్స్పాన్షన్ పాత్ అనేది లాస్ట్ ఒక 2 minutes
మీకు ఇందులో తెలుస్తుంది చూడమా, ఇందాక ఉత్పత్తిదారుని సమతుల్యం అన్నప్పుడు ఒక సమవ్యయ రేఖని ఒక సమోత్పత్తి రేఖని స్పర్శ బిందువుగా ఉండేటువంటి ఒక బిందువుని మనం గమనించాము. 100 బస్తాల ధాన్యం అన్నప్పుడు 200 బస్తాల ధాన్యం, లేకపోతే 10 ఎకరాలు ఎక్కువ పొలం చేయాలి, ఇంకా ఎక్కువ వ్యవసాయం చేయాలని చెప్పి అలా ఎక్కువ అని చెప్పి అనుకుంటూ వెళ్ళేటప్పుడు ఇవే పటాలు చాలా వస్తాయి. సమవ్యయ రేఖ సమోత్పత్తి రేఖ ఒక కాంబినేషను, సమవ్యయ రేఖ సమోత్పత్తి రేఖ రెండో కాంబినేషను, సమవ్యయ రేఖ సమోత్పత్తి రేఖ మూడో కాంబినేషన్, ఇలా 4-5 కాంబినేషన్స్ వస్తాయి. ప్రతి చోట కూడా ఆ రెండు కూడా ఎక్కడైతే సమతౌల్యంలో స్పర్శ బిందువుల కింద ఉంటాయో, ఖండించుకున్నటువంటి బిందువు ఏదైతే ఉందో ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఇలాంటి బిందువులన్నీ కూడా కలపగా ఏర్పడేటువంటి రేఖ ఏదైతే ఉందో దాన్ని విస్తరణ పదము అని అంటాము. విస్తరణ పదము. ఎక్స్పాన్షన్ పాత్. ఎక్స్పాన్షన్ పాత్ అంటే ఏంటంటే అనేక బిందువుల సముదాయము. ఏ బిందువులు అవి? ఎక్కడైతే కనుక సమ వ్యయ రేఖ సమ ఉత్పత్తి రేఖ రెండు స్పర్శ రేఖగా ఉంటాయో ఒకానొక స్థాయి ఉత్పత్తి దగ్గర అలాంటి బిందువులన్నింటినీ కూడా కలపగా ఏర్పడేటువంటి రేఖను విస్తరణ పదము, ఎక్స్పాన్షన్ పాత్ గా పిలుస్తాము. సో ప్రస్తుతానికి ఈ క్లాసులో ఎంతవరకు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే కొద్దీ ఎంజాయబుల్ గా ఉంటాయి. మీరు సబ్జెక్ట్ లో అప్లై చేసుకుంటూ ఉపయోగించుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా మీకు అనిపిస్తాయి. తెలియనప్పుడు మాత్రమే కన్ఫ్యూజన్ కింద కానీ అనవసరం కింద కానీ ఎక్కువ శ్రమ ఇవన్నీ చాయిస్ లో వదిలేసుకోవచ్చు. హ్యాపీగా హరిత విప్లవం గురించి రాయొచ్చు అనేటువంటి ప్రశ్న మీకు అనిపించవచ్చు, కానీ ఇవన్నీ నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ గా మీకు ఎగ్జామినేషన్ లో 5 మార్క్స్ ఆన్సర్స్ కింద కానీ 10 మార్క్స్ లో కానీ అటెండ్ చేయగలుగుతారు మనం. సో ఫస్ట్ లెవెల్లో క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఆ పదాలు మీరు రాసుకున్నారా? నేను చెప్పినవన్నీ నేను రాసుకున్నాం సార్. గుడ్ అమ్మా. ఇప్పుడు అలానే సమోత్పత్తి రేఖల లక్షణాలని కానీ సమవ్యయ రేఖలు ఎలా ఉంటాయి, సమోత్పత్తి రేఖల పటం గురించి కానీ, అలానే ప్రతిస్థాపక వస్తువులైనప్పుడు పూరక వస్తువులైనప్పుడు సమోత్పత్తి రేఖలు ఎలా ఉంటాయి, అలానే విస్తరణ పదము అంటే ఏంటి అనేటువంటిది అట్లీస్ట్ గ్రాఫ్స్ లో మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇవి అన్ని కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇవంతా కూడా మన కాలేజ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పెడుతూ ఉంటాము. డౌట్స్ వస్తే రివిజన్ చేసుకోవచ్చు అందులో. మళ్ళీ రేపటి క్లాసులో అంటే మండే క్లాసులో మిగతా టాపిక్స్ మళ్ళీ జాయిన్ అవుతాను. మధ్యాహ్నం అవర్లో కలుద్దాము. దెన్ నాకు కూడా చెప్పాను కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంట్లో వర్క్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను. ఎప్పుడున్నా సరే కూడా మీకు అలా మెసేజెస్ పెడతాను, ఫాలో చేయండి. ఏదైనా సందర్భంలో ఎక్స్ట్రా అవర్స్ తీసుకోవాల్సి వచ్చినా లేదా మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చినా మళ్ళీ నేను తీసుకుంటాను. మీరు ఎగ్జామినేషన్లో పాస్ అయ్యేలా చూడడమే మా బాధ్యత. మంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా సెలెక్ట్ అవ్వాల్సినటువంటి విషయం కూడా మేము చెప్తూ ఉంటాము. లాస్ట్ సెమిస్టర్లో క్లాస్లో మీకు ఏం జరిగిందో మీకు అర్థమైంది. సెమినార్ ప్రాజెక్ట్ వర్క్ల గురించి నేను ఎందుకు 10 సార్లు చెప్పానో మీకు అర్థమై ఉండొచ్చు. క్లాస్లో ఎలాంటి మాటలు మాట్లాడుకున్నాం, ఏ టాపిక్స్ నేర్చుకున్నా మీకు అర్థమైంది. చివరికి ఎగ్జామినేషన్ పేపర్లో మీకు ఎకనామిక్స్ సులువు అనిపించిందో అనిపించలేదో కూడా మీ మనసుకు తెలుస్తుంది. అలానే ఇప్పుడు కూడా కొద్దిగా కష్టపడండి, వర్క్ చేయండి. ఎగ్జామినేషన్లో మీకు పేపర్ అంతా కూడా ఈజీ అవుతుంది, సింపుల్గా పాస్ అవుతారు. ఎకనామిక్స్ అంటే భయం ఇబ్బంది అక్కర్లేదు మనకి, ఏ పేపర్ అయినా సరే. రైటమా? సో మీ వైపు నుంచి ఏదైనా 1 or 2 minutes డౌట్స్ ఉంటే చెప్పండి. అదర్వైజ్ లాగౌట్ అయిపోయి నెక్స్ట్ క్లాసెస్ అటెండ్ చేద్దరు. కానీ ఫస్ట్ పాయింట్, మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని మెయిల్ ఐడికి మీరు తప్పనిసరిగా ఆన్సర్స్ అప్లై చేయాలి. సో హోంవర్క్ అసైన్మెంట్స్ పంపించండి. దేవి కానీ అలానే డి ప్రమీల కానీ మాట్లాడలేదమ్మా? ఒకసారి చెప్పండి, మీకు ఏదైనా వాయిస్. సార్ దేవి వినబడుతుందమ్మా నా వాయిస్? వినిపిస్తుంది సార్. ఓకేనమ్మా. సో అటెండెన్స్ ఇస్ ఓకే. డి ప్రమీల? డి ప్రమీల కూడా రెస్పాండ్ అవ్వట్లేదమ్మా. నీకు వినబడుతుందో లేదో, నువ్వు ఉన్నావు లేదో నాకు తెలియాలి. రైట్, మధ్యాహ్నం అవర్లోనే మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడమా? సార్ మళ్ళీ ఇంకో అవర్ ఉంది సార్. చెప్పమ్మా. ఇంకో అవర్ ఎప్పుడు ఉంది సార్? ఒక్కసారి నాకు వినబడలేదమ్మా, మళ్ళీ చెప్పు. సార్ ఇంకో పీరియడ్ ఎప్పుడు ఉంది సార్? మధ్యాహ్నం సేమ్ థింగ్, 3 to 4 కింద. ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా మిస్ అయినా సరే కూడా మీకు ఒక 10 నిమిషాల ముందు కానీ లేకపోతే ఆ మీటింగ్ టైంలో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వీలుని బట్టి కూడా ఎప్పుడైనా మళ్ళీ నేను రెండోసారి పెట్టడానికి చూస్తాను. ఇప్పుడైతే కనుక 3 to 4 క్లాస్ నేను ప్లాన్ చేస్తున్నాను. విజయబాబు సార్ ప్రాజెక్ట్ వర్క్ తీసుకుంటుంది క్లాస్ అవ్వాలా?
అవునమ్మా విజయబాబు సార్ 4 to 5 ఏమో కదా. ఫస్ట్ 2 to 3 అండి. అవును 2 to 3 విజయబాబు గారు తీసుకుంటున్నారు. మళ్ళీ 4 to 5 కూడా తీసుకున్నాను రోజంతేనండి. 5 క్లాస్ అండి ఇంకోటి. అవునమ్మా 2 to 5 దాకా కూడాను యాక్చువల్ ఎకనామిక్స్ క్లస్టర్. అవును సార్. ఆల్రెడీ నాగరాజు పాతదే కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు అడుగుతున్నావు? అవును సార్, మరి మీరు రావట్లేదు. ఒక పీరియడ్ కదా సార్ మధ్యాహ్నం కామన్ పేపర్, ఇప్పుడు కామన్ పేపర్ అండి ఇది. నేనేమన్నా అంటే లాస్ట్ 2 days నేను రాలేకపోయాను, ఈ రోజు తీసుకుంటాను 3 to 4. ఒకవేళ ఎప్పుడైనా నేను తీసుకోలేకపోయినా సరే కూడా మిగతా క్లాసెస్ సార్ని అడిగి మేమిద్దరం మార్చుకోవడం లాంటిది ఏదైనా చేస్తాను. ఒకవేళ ఎక్స్ట్రా నైట్ టైమ్స్ లో కానీ లేకపోతే మార్నింగ్ అవర్స్ లంచ్ అవర్ లో కానీ తీసుకున్నా మీకు చెప్తాను. అర్జెంట్ గా అవసరమైనప్పుడు తప్పదు, ఒక్కొక్కసారి మనం క్లాసులలో వినొచ్చు. మరి రోజు అలా చేయము. ఓకేనా? రైట్. మధ్యాహ్నం మామూలుగా ఇప్పుడైతే కనుక 3 to 4 క్లాస్ ఉంది. ఏ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా ఎలా ఉన్నా మీకు చెప్తాను. రైట్, టేక్ కేర్ అమ్మా. మీకు వైపు నుంచి ఏదైనా ఇష్యూ లేకపోతే క్లోజ్ చేసేయచ్చు, మీరు లాగౌట్ అయిపోయింది.